నిన్ను మళ్ళీ మాట్లాడిస్తాం, లేదా ఇదే నీకు ఆఖరి అని చెప్పాడు. అట్లా చెప్పలేదు. నేను ఊరికే అంటా ఉన్నా. ఒక 20 minutesలోనే ముగించుకుందాం. నేను కూడా మరి ఎక్కువసేపు మిమ్మల్ని మర్చిపోయి ప్రసంగికుల దగ్గర ఉండే ఒక లక్షణం ఏంటంటే టైం మర్చిపోతాడు కొన్నిసార్లు. ఈరోజు అలా జరగకుండా 20 minutes టైం పెట్టుకుని టైంకి ముగించేద్దాం. పర్వాలేదు కాదు, 20 minutesలోనే ముగిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన బోధించు వాడైతే బోధించటంలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించటంలోను పని కలిగినను, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగిపోవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నష్టపించుకొని మంచి దానిని పంచుకొని ఉండి సహోదరుల ప్రేమ విషయంలో ఒకరి ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమైంది? మనం మొట్టమొదటిసారిగా క్రైస్తవులుగా ఎప్పుడు అవుతాం? అమ్మా నాన్నకి మనం పుట్టినప్పుడు మనకి ఈ లోకంలో మానవ జీవితం స్టార్ట్ అయింది కదా. క్రైస్తవులంగా ఎప్పుడు మార్చబడతాం మనం? క్రీస్తులో జన్మించినప్పుడు. అది ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అది మన హృదయంలో జరిగింది. రక్షణ అనేది మనకి ముందుగా చెప్పిన బ్రదర్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే రక్షణ హృదయంలో జరిగింది. ఆ హృదయంలో జరిగిన రక్షణకు గుర్తుగా మీ హృదయంలో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు కదా. నేను మాటల్లో కానీ మనం చూసేది ఏంటంటే నమ్మి బాప్తిస్మము పొందుడి, అది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి అని బైబిల్ మనకు చెబుతా ఉంది. కాబట్టి బాప్తిస్మం అనేది వాక్యానుసారం దేవుడి మాటకి లోబడటం అనేది. కావున రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా మనం బాప్తిస్మం పొందాలి. మరి యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల ఎదుట ఎవరు నా నామమును ఒప్పుకొందురో నేను కూడా పరలోకమందున్న నా తండ్రి ఎదుట వానిని ఒప్పుకొందును. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనుషుల ఎదుట మనం ఏం చెబుతున్నామంటే నేను ఇక లోకానికి చెందిన వాడిని కాదు, నేను యేసయ్యకి చెందిన వాడును, యేసు ప్రభువే రక్షకుడు అని ఒప్పుకుంటా ఉన్నాం. అలా ఒప్పుకున్నప్పుడు పరలోకం సంతోషిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు కదా, ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకం అంతా కూడా సంతోషిస్తుంది కదా. కాబట్టి రక్షణ అనేది అది సిలువ ఎదుట, క్రైస్తవ జీవితం అనేది సిలువ ఎదుట స్టార్ట్ అయింది. మన హృదయాల్లో యేసు ప్రభు నా పాపాల నిమిత్తం చనిపోయాడు, సిలువలో యేసయ్య నా కోసం చనిపోయాడు, నేను పాపిని,
నా ప్రతి పాపాన్ని యేసయ్య కడిగాడు అని హృదయంలో ఒప్పుకున్నప్పుడు ఆ క్షణమే మనం క్రైస్తవులుగా మార్చబడతాం. రక్షణ అనేది అది రోజు జరిగేది కాదు. ఏమండి, రక్షణ అనేది మనం ఒక్కసారే, బాప్తిసం అనేది రోజు తీసుకునేది కాదది. బాప్తిసం అనేది ఎన్నిసార్లు తీసుకుంటారు? ఒక్కసారే తీసుకుంటాం. అయితే ఈ ఉదయం మనం సమర్పణ అని చెప్పుకున్నాం కదా, దేవునికి ప్రతిష్ఠించుకోవటం అనేది చెప్పుకున్నాం కదా, ఈ సాయంత్రం ఐక్యత అని చెప్పుకున్నాం కదా, మనం చదువుకున్న వాక్యంలో కూడా మరి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని ఉంది కదా. ఇది ఒక్కసారి చేసేది కాదు. రక్షణలాగా బాప్తిసంలాగా ఒక్కసారి చేసేది కాదు. ఇది ఈ లోకములో మనం బ్రతుకుతున్నంత కాలం మనం సమర్పణ జీవితం కలిగి ఉండాలా. అనుదినం మన హృదయాన్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలా. అవకాశం వచ్చిన ప్రతిసారి మనం ప్రభువుని సేవించాలి. యేసు ప్రభువుని ఎలా సేవిస్తాం? సువార్తలోనే యేసయ్య ఏమంటారంటే, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఇదిగో అల్పులైన వీరిలో మీరు ఒకరికి చేసిన ఎలా నాకు చేసినట్లే అని యేసు ప్రభు చెప్పాడు. ఈ రోజున మీరు యేసు ప్రభు నామంలో ఒకరికి నీళ్ళు ఇస్తే, ఒకరికి ఆహారం ఇస్తే, ఒకరి కోసం నిష్కపటంగా ప్రార్థన చేస్తే, మరి క్రియాపూర్వకంగా ప్రేమ చూపిస్తే, ఈరోజు మీరు ఆ వ్యక్తికి కాదు కానీ యేసు ప్రభువుకే చేసినట్లు దానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనం రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, మనం సమర్పణ కలిగి ఉండాలా, దేవునికి సేవ చేయాలా అని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఈ సేవ చేయాలి అన్నది ఎలా చేయాలా? మనం సొంతగా చేయాలా, మన ఇష్టానుసారంగా చేయాలా, కొందరే చేయాలా, అందరూ చేయాలా? ఇది మనకున్న ఒక 10 నిమిషాల్లో, పావు గంటలో మనం తెలుసుకోవాలి. సహోదరులు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఐక్యతతో యేసుక్రీస్తు కోసం పనిచేయటం అనేది. క్రైస్తవ జీవితం అనేది ఎక్కడ ప్రారంభమైంది? మన క్రైస్తవ జీవితం యేసుక్రీస్తు దగ్గర ప్రారంభమైంది. మంచిగా చెప్పారు. ఈ ఐక్యత అనేది ఎక్కడ ప్రారంభమై ఉండదు? ఈ ఐక్యత అంటే తెలుసా మీ అందరికీ? అందరూ కలిసి ఉండటం, ఏక మనసు కలిగి ఉండటం. ఇది ఎక్కడ ప్రారంభమై ఉంటుంది? దీన్ని అసలు మనం ఆది కాండంలోనే చూడొచ్చు. ఏమంటే దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక గొప్ప ఐక్యత ఉంది. కీర్తనల గ్రంథం 104 చూద్దాం. మనకున్న సమయంలో కొన్ని వచనాన్ని మనం చక్కగా చూద్దాం. కీర్తనలు 104. కీర్తన 10వ వచనం నుంచి. ఆయన కొండలో లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు తప్పి తీర్చుకును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసన చేయును, కొమ్మల నడుమ అవి స్నానము చేయును,
తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయము సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి మొగములకు వెలుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. అలాగే యోగు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా పన్నెండవ అధ్యాయము 7వ వచనం నుంచి, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. యోగు గారు ఏమంటా ఉన్నాడంటే, అయా నీవు సృష్టిని గురించి సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే నీవు జంతువుల్ని గమనించు, అవి నీకు బోధిస్తా ఉంటే. ఆకాశ పక్షుల్ని విచారించు, పక్షుల్ని నువ్వు చూస్తా ఉండు, వాటిలో నుంచి నీవు జ్ఞానం తెలుసుకోవచ్చు. భూమి పైన జరుగుతూ ఉన్న వాటిని చూడు, ఇదిగో అది కూడా నీకు కొన్ని సంగతుల్ని బోధిస్తున్నాను అని చెప్తా ఉంటాడు. కొండల్లో నీళ్లు పారుతా ఉంటే దేవుడు నీటిని పుట్టిస్తే ఆ నీరు వెళ్ళి జంతువులకి, ఆకాశ పక్షులకి, మరి మృగాలకి దాహాన్ని పుట్టిస్తూ ఉంటాయి. అంతేకాదు మానవులకి కావాల్సిన కూరగాయల్ని, ఆహారాన్ని కూడా పండిస్తూ ఉంటాయి. ఐక్యత అనేది, క్రమం అనేది ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది. చూడండి, మీరు ఎప్పుడన్నా తోలు చెట్టుని చూసారా? మీరు ఏమంటారన్నా మీ ప్రాంతంలో? తేనె తొట్టె చూసారా? తేనె తొట్టెలో తేనె ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ఒక్క తేనె తెచ్చి ఆ తేనె తొట్టులో తేనె పెట్టిద్దా? చూడండి, యోగు గారు ఏం చెబుతా ఉన్నాడంటే, అయ్యా నువ్వు ఐక్యత గురించి నేర్చుకోవాలనుకుంటున్నావా? నీవు ఒకసారి సృష్టిని గమనించు. పెసరవాయలో తేనె తొట్టులు ఉంటాయి. ఆ తేనె తొట్టుల్లో ఒకే బి ఏమంటారు? తేనెటీగ. ఒకటే తేనె ఉండదు అక్కడ. అదేం చేస్తుంది? కొన్ని వందల తేనెటీగలు వెళ్ళి చాలా మొక్కల దగ్గరికి, పూల దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని సేకరించి అవన్నీ మళ్ళీ ఎక్కడికి వస్తాయి? ఒకే చోటకి వస్తాయి. ఒకే తొట్టి దగ్గరికి వచ్చి అవి సేకరించిన వాటిని ఆ తొట్టిలో భద్రం చేస్తా ఉంటుంది కదా. సృష్టిలో మనం ఐక్యతను నేర్చుకోవచ్చు. సూర్యుడు, చంద్రుడు చూడండి, మీరు ఎప్పుడన్నా సూర్యుడు రాత్రిపూట రావడం చూసారా? ఏమండి, నేను తెనాలి చూశాను, పెసరవాయి చూశాను, అమెరికా గారు చూశాను. ఈ సృష్టి అంతట్లో ఒక క్రమం ఉంది, ఒక ఐక్యత ఉంది. ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా సూర్యుడు పగలే మనకు కనిపిస్తాడు కదా. చంద్రుడు రాత్రి పూటే ఉంటాడు. మా తెనాల్లో ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. పెసరవాయిలో ఎండాకాలం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఐక్యత, క్రమం అనేది మానవులు పెట్టిన పద్ధతి కాదండి. ఐక్యత అనేది దేవుడు పెట్టాడు, దేవుడు సృష్టించాడు. అది గాడ్స్ డిజైన్. అది ఐక్యత అనేది. మీరు భారతదేశంలో ఎక్కడికి పోయినా ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం అనేది వస్తుంది.
ఎప్పుడు కూడా ఎండాకాలం తర్వాత చలికాలం రాదు కదా. ఈ దేవుడి సృష్టి ఎంతో క్రమంతో ఐక్యతతో ఉంది. ఇది ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడతానే ఉంది. సూర్యుడు ఉన్నాడు, మీ ఊర్లో ఏ దిక్కున ఉదయిస్తాడు? అమెరికా వెళ్ళండి, అమెరికాలో కూడా సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది, ఐక్యత కూడా ఉంది. అంత మాత్రమే కాదు, రేపు మన సహోదరులు మీకు త్రిత్వం గురించి చెబుతారు. త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రిత్వంలో కూడా ఒక ఐక్యత ఉంది. ఈ త్రిత్వంలో కూడా ఒక ఐక్యత ఉంది. అది ఎక్కడ మనకు కనపడింది? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో. వీడు చూడండి, అక్కర్లేదు. అక్కడ దేవుడు ఏమంటాడంటే, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చేయుదుము అంటే ఏంటి? ఒక వ్యక్తి కాదు అక్కడ. నా పోలికలో నేను చేస్తాను అంటే అది ఒక వ్యక్తి. మన పోలిక చొప్పున మనము చేయదుము అంటే అక్కడ త్రిత్వము కలిసి పనిచేస్తావు. కాబట్టి ఐక్యత అనేది అది గాడ్స్ డిజైన్. దేవునిలో కూడా అది ఉంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడంటే, నా అంతటా నేనే ఏది చేయను. యోహాను సువార్తలో ఉంటుంది, తండ్రి నాకు చెప్పిన దాన్ని నేను చేస్తాను, తండ్రి యొక్క చిత్తము చేయడానికి నేను వచ్చాను అని చెప్తాను కదా. కాబట్టి త్రిత్వములో కూడా ఐక్యత ఉంది. మనం ఈరోజు రోమిలకు రాసిన పత్రిక చదువుకున్నాం. 10 నిమిషాల్లోనే మన మీటింగ్ అయిపోయింది. ఈ రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. యేసు ప్రభు ఏం చెబుతా ఉన్నాడు అంటే, అయ్యా సంఘం అనేది ఒక శరీరం లాంటిది. ఈ శరీరంలో వేరు వేరు కృపావరాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనందరికీ శరీరం ఉంది కదా. శరీరం లేకుండా ఇక్కడ ఎవరైనా తిరుగుతున్నారా? శరీరం లేకుండా తిరుగుతుంటే వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? దెయ్యం అంటారు కదా. మనందరం కూడా శరీరంలో ఉన్నవాళ్ళు, మన దెయ్యాలం కాదు. మనందరికీ శరీరం ఉంది కదా. మీ అందరి శరీరంలో గుండె ఉందా? కళ్ళు ఉన్నాయా? ముక్కుందా? చెవుందా? కాబట్టి చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? కదా. పెసరవాయి సంఘంలో కూడా దేవుడు కోరుకునేది ఇదే. చూడండి, దీన్ని ఈ మాటని గమనించండి. నాకు ఈరోజు గుండెకు అనుకుంటే ఏమవుతుంది? ఏమండి, ఈరోజు నాకు కళ్ళు వద్దులే, కళ్ళు లేకపోకుండా నేను పనిచేస్తానంటే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 10 సార్లు కింద పడతారు. అవునా కాదా? అది బోనస్గా పళ్ళు కూడా పోవచ్చు, ఎందుకంటే ఎత్తులో ఉన్నాం కదా కదా. కాబట్టి పెసరవాయిలో చిన్న బిడ్డ అయినా పెద్ద వయసు వాళ్ళైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని
ఈ సంఘంలో పెట్టాడు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం పోగొట్టుకోకూడదు. దేవుడు ప్రణాళిక ఇది క్షణాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే దేశంలో ఉన్నవాళ్ళు వేసిన ప్లాన్ కాదు. సంఘం అంటే ఎవరిది? యేసుక్రీస్తుది. ఈ యేసుక్రీస్తు యొక్క సంఘంలో దేవుడు ఎవరెవరినైతే పంపిస్తాడో వాళ్ళందరూ కూడా ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇదిగో మన శరీరంలో ఒక భాగం లేకపోతే ఎట్లా మరి కుట్టుపడుతుందో, వాళ్ళు లేకపోతే పరిచర్య విషయంలో కూడా దేవునికి రావాల్సిన మహిమ విషయంలో కూడా కుంటు కొడతగలుగుతూ ఉంటుంది. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయా? మీరెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు మీరందరూ గూగుల్ చేయొచ్చు. తెలుసా గూగుల్ చేయడం అంటే? గూగుల్ అంటే ఏంటంటే సెర్చ్ చేయడం అన్నమాట. మానవ శరీరాన్ని గురించి ఒకసారి సెర్చ్ చేయండి. చాలా ఆసక్తికరమైన సంగతులు మనకి అక్కడ బయలుపరుస్తాయి. మన శరీరంలో 11 వ్యవస్థలు ఉన్నాయి. వీటిని ఏమంటారంటే సిస్టమ్స్ అన్నమాట. 11 సిస్టమ్స్ ఉన్నాయి. ఒక సిస్టమ్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, అంటే అది జీర్ణ సంబంధమైన వ్యవస్థ. ఇది మీ ఆహారం నోట్లో తీసుకుని బయటికి పోయే వరకు ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎంత కొడుకుంటుందో తెలుసా? ఏమండి, ఈ జీర్ణ వ్యవస్థ పెద్ద పేరు చిన్న పేరు ఇవన్నీ 30 అడుగులు కొడుకుంటాయి అంట. మనం ఆహారం తీసుకున్నప్పుడు నవ్వుతాము, ఏమంటే దంతాలు చేస్తే ఆ తర్వాత అది మన జీర్ణ వ్యవస్థలోనికి వెళ్తుంది. పెద్ద పేరు చేసే పని పెద్ద పేరు చేస్తుంది, చిన్న పేరు చేసే పని చిన్న పేరు చేస్తుంది, లివర్ చేసే పని లివర్ చేస్తుంది, కిడ్నీ చేసే పని కిడ్నీ చేస్తుంది. ఇట్లా 11 వ్యవస్థలు ఉన్నాయి. దేవుడు మానవ శరీరాన్ని సృష్టించాడు. ఒక గొప్ప మరి సైంటిస్ట్ ఆయన. ఈ డైజెస్టివ్ సిస్టమ్ కనుక తీసేస్తే, జీర్ణ వ్యవస్థ తీసేస్తే మనిషి బతకగలుగుతాడా? శ్వాస అనే ఒక సిస్టమ్ కూడా ఉంది, రెస్పిరేటరీ